స్వామివారికి సంబంధించి కరావలంబ శ్లోకాలు ఉన్నాయి, స్వామివారికి సంబంధించి రక్షా కవచ స్తోత్రాలు ఉన్నాయి. ఇటువంటివి తెలుసుకొని తప్పులు లేకుండా చదవాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము చదవమన్నారు కదా, టీవీలో గురువు గారు వాళ్ళు చెప్పారు కదా అని మనం మనకు నచ్చినట్లుగా కనుక చదివితే ఆ స్వర దోషాలు మనకంటి ఆ తప్పు చదివిన పాపం వల్ల మనకు మళ్ళీ కష్టాలు వస్తాయి. కాబట్టి అటువంటివి చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే గురువు వద్ద నేర్చుకొని చదవాలి అనేది. బ్రాహ్మలైనా సరే స్వతహాగా చదవరు. గురువు వద్ద నేర్చుకొని దాన్ని స్వరయుక్తంగా అనుదాత్త ఉదాత్తాలుంటే ఆ విధముగా పలుకుతూ ఏది ఎప్పుడు ఎక్కడ ఎట్లా పలకాలి, ఎట్లా ఆపాలి, ఏది పైకి పలకాలి, ఏది కింది ఇలా ప్రతిదీ మంత్రంలో ఉంటుంది. ఆ విధంగా చదువుతూ ఉంటేనే ఆ మంత్రానికి కానీ దానికి కానీ అర్థం ఉంటుంది. ఆ చేసే పూజకి అర్థం ఉంటుంది. మన ఇష్టమైనట్టుగా చేస్తే ఉండదు కదా. కాబట్టి భగవంతుడికి సంబంధించి చేసేటప్పుడు ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి. అందుకే తప్పులు లేకుండా కొన్ని అక్షరాలకు ఒత్తులు అన్నీ ఉంటాయి, దీర్ఘంతో ఉంటాయి. అటువంటివన్నీ కూడాను చాలా జాగ్రత్తగా ఆ ఒత్తిని పలుకుతూ ఆ దీర్ఘాన్ని తీస్తూ చదవాలి. ఇలా ఉంటాయి. కాబట్టి రక్షా కవచాన్ని కనుక అయితే స్వామివారు రక్షగా ఉండి కవచంగా మనకి అండదండలుగా ఉండి మనం రక్షిస్తూ ఉంటాడు. కరావలంబ స్తోత్రం ఉంటుంది స్వామివారిది. కరావలంబ స్తోత్రం అయితే చేయూతనిచ్చి మనల్ని ఆదుకుంటాడు.